రామాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. దానితో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించేవారు. యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను మాత్రం బానిసల బతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ అనుకునేది. అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించేది. ఒకరోజు సీతయ్య ఇంటిలోకి ఒక దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. దొంగ చేతి కింద వస్తువులన్నిటినీ మూట కట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది. కాని యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకుని వెళ్లిపోతున్న దొంగతో, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పదీయండి అని బతిమాలింది గుర్రం. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు. జీవితాంతం నీకు సేవ చేస్తూ రుణపడి ఉంటాను అని ప్రాధేయపడింది. దాని మాటలు విన్న దొంగ ఒక క్షణం ఆలోచించి చిన్నగా నవ్వేడు. నేను దొంగను, ఈ విషయం ఇప్పటికీ నీకు అర్థమై ఉండాలి. నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నీవు నీ యజమానిని లేపలేదు. అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దొంగకి ఉన్న నీతి కూడా తనకు లేకపోయింది అని గుర్రం విచారిస్తూ మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నుంచి అది యజమాని చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది.